దుఃఖిస్తూ, ఏడుస్తూ ప్రార్థన చేసిందో, మీ జీవితాలలో మీరు కూడా యేసు ప్రభువారికి మీ యొక్క ఒక్క కన్నీటి బొట్టు కూడా ఆయన వ్యర్థంగా పోనిచ్చే దేవుడు కాదు. ప్రతి కన్నీటి బొట్టును దేవుడు దాచిపెట్టి, ఆ బుడ్డిలో దాచిపెట్టి తగిన ప్రతిఫలము దేవుడు ఇచ్చేవాడు. మీ జీవితాల్లో దేని గురించి దుఃఖిస్తూ, కలత చెందిపోతూ వేదన బరువెక్కిపోయింది. ఇది నాకు వల్ల కాదు. ఇది నేను పరిష్కారం చేయలేను. ఇది నాకు అసాధ్యమైనది అని అనుకుంటున్నారా? అని మధ్యలోనే ఆపేద్దాం. ఇంక నేను దాన్ని మర్చిపోదాం. ఇది కార్యం జరగదని అనుకుంటున్నారా? అలా కాకుండా నా ఎదురున్నవాడు సమర్థుడు, చాలినవాడు, ప్రతీది కూడా సమస్తము చేయగలవాడు అని ఆయన యందే గురిపెట్టుకుంటూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయండి. హన్నా గారి జీవితంలో గొడ్రాలను నింద పోగొట్టుకుంది. ఆమె వెంటనే కార్యం పొందకలేదు కానీ, కొన్ని సంవత్సరాలకు ఏడుస్తూ, దుఃఖిస్తూ దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్న ఆమెకు కొన్ని